హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మైలీ ఆల్ ఇన్ వన్ తెలుగు. నేను మీ లక్ష్మీప్రియ. ఈరోజు మనం ఎంతో టేస్టీగా స్పాంజీగా క్రిస్మస్కి, న్యూ ఇయర్కి, ఎలాంటి సెలబ్రేషన్స్కైనా ఇంట్లోనే మనం ప్రిపేర్ చేసుకునే విధంగా ఈ కేక్ని నేను చూపించబోతున్నాను మీకు. మనకు ఓవెన్ లేకుండా, అలాగే ఎలాంటి బటర్ వాడకుండా, కేక్ మౌల్డ్ కూడా లేకుండానే మనం ఇంట్లో ఉన్న వస్తువులతో ఎలా కేక్ని ప్రిపేర్ చేసుకోవాలో మనం ఈ వీడియోలో చూసేద్దాం. మీకు ఈ కేక్ పర్ఫెక్ట్గా రావాలి అంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే మీరు కూడా పర్ఫెక్ట్గా ఇలాంటి స్పాంజీ కేక్, అలాగే టేస్ట్ కూడా ఎక్కడా తేడా రాకుండా మీరు చేయగలుగుతారు. మనం ఇప్పుడు ఈ కేక్ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఈ ప్లమ్ కేక్ చేసుకోవడానికి మనం ఇక్కడ ఆరెంజెస్ని తీసుకుందాం. నేను ఇక్కడ 3 ఆరెంజెస్ తీసుకున్నాను. ఆరెంజెస్ని మనం ఇలాగా హాఫ్ కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇలా కట్ చేసుకున్న ఆరెంజెస్ని మనం జ్యూస్ తీయాలి. ఈ ఆరెంజెస్ నుండి ఇలాగా ఒక్కొక్కటి అన్నీ ఇలాగా జ్యూస్ లాగా పిండుకోవాలి. ఈ జ్యూస్ మనం ఎంత ఫ్లోర్ అయితే తీసుకుంటామో కేక్కి, 1 కప్ మైదా తీసుకుంటే 1 కప్ ఆరెంజ్ జ్యూస్ అనేది మనకు అవసరం అవుతుందన్నమాట. ఇక్కడ 3 ఆరెంజెస్కి నాకు 1 కప్పు ఆరెంజ్ జ్యూస్ అయితే వచ్చింది. ఇలాగ జ్యూస్ అంతా తీసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మనం షుగర్ సిరప్ అనేది రెడీ చేసుకోవాలి. క్యారమెల్ అనేది ఈ కేక్కి మనకు ఇది ఇంపార్టెంట్ అనమాట. స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని అందులో 3/4 కప్పు వరకు మనం ఇక్కడ షుగర్ తీసుకోవాలన్నమాట. ఈ షుగర్లో ఎలాంటి వాటర్ యాడ్ చేయకుండా మనం ఇది మెల్ట్ చేసుకోవాలి. సిమ్లో పెట్టుకొని మనం మెల్ట్ చేసుకోవాలి. ఇది మనకు క్యారమెల్ అనమాట. క్యారమెల్ చేసుకుంటాం కదా జనరల్గా ఇంట్లో, అలాగే ఇది కరుగుతూ ఉండాలి. ఇది మనకు మెల్ట్ అవుతున్న కొద్దీ కలర్ కూడా చేంజ్ అవుతుంది. మనం ఎందుకంటే ఇది ఎలాంటి వాటర్ యాడ్ చేయకుండా మెల్ట్ చేసుకుంటున్నాం కదా షుగర్. సో అందువల్ల మనకి ఇది మంచి బ్రౌన్ కలర్ అయితే వస్తుంది. చూడండి, మనకి ఇది మెల్ట్ అవుతుంది షుగర్ సిరప్. ఇది మనకు మెల్లమెల్లగా అంతా కరుగుతూ ఉంటుంది. మనం మధ్యలో స్పాచులాతో కానీ లేదా ఒక స్పూన్తో కానీ ఇలా కలుపుకుంటూ ఉండాలి. మనకు కంప్లీట్గా షుగర్ సిరప్ అనేది మెల్ట్ అయింది. ఇప్పుడు క్యారమెల్ లాగా మనకు రెడీ అయిపోయింది అన్నమాట. మనకి ఈ కలర్, ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత ఇది ఒక థిక్ పాకం అన్నమాట. ఈ కన్సిస్టెన్సీలోకి రాగానే మనం ఇప్పుడు ఇందులోకి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ ఉండాలి. మనకు 3/4 కప్పు షుగర్ తీసుకున్నాం కదా క్యారమెల్ కోసం. దీనికోసం మనం 1/2 కప్పు వాటర్ తీసుకొని ఈ క్యారమెల్లో కొద్దిగా యాడ్ చేసుకుంటూ ఇది కలుపుకుంటూ ఉండాలన్నమాట. ఈ క్యారమెల్లో మనం 1/2 కప్పు వాటర్ అయిపోయేంత వరకు కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. మనకు అప్పుడు ఇది క్యారమెల్ అనేది మనకు కేక్కి పర్ఫెక్ట్గా రెడీ అవుతుంది. కేక్కి ఈ క్యారమెల్తో మనకు మంచి కలర్ వస్తుంది. మనం ఎలాంటి కలర్స్, కోకో పౌడర్స్ కూడా యాడ్ చేయాల్సిన అవసరం. క్యారమెల్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మీ దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ అవైలబుల్ ఉంటే అవి తీసుకోండి. సన్నగా కట్ చేసిన బాదం 1/2 కప్పు వేసుకుంటున్నాను. అలాగే 1/2 కప్పు జీడిపప్పు, 1/2 కప్ ఎండు ద్రాక్ష, 1/2 కప్ బ్లాక్ గ్రేప్స్, 1/2 కప్ ట్యూటీ ఫ్రూటీస్, 1/2 కప్ వాటర్ మిలన్ సీడ్స్ కూడా వేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇలాగా అంతా ఒకసారి కలుపుకోవాలి. ఇలాగా మనం ఈ వేడివేడి క్యారమెల్లో ఈ డ్రై ఫ్రూట్స్ వేసుకోవటం వల్ల మనకు షుగర్ సిరప్ అనేది డ్రై ఫ్రూట్స్ బాగా అబ్జర్వ్ చేసుకుంటాయి. మూత పెట్టుకొని చల్లారనిద్దాం. కేక్ బ్యాటర్ ప్రిపేర్ చేసుకోవడానికి ఒక ఎంటీ జార్ తీసుకోవాలి. ఇందులో 1 కప్ మైదా వేసుకోవాలి. ఏ కప్తో మనం మైదా తీసుకుంటున్నామో ఆ కప్తో షుగర్ తీసుకోవాలి. 1 కప్ మైదాకి 1 కప్ షుగర్ పడుతుంది. మనం 3/4 కప్పు షుగర్తో క్యారమెల్ చేసుకున్నాం కాబట్టి ఇక్కడ 1/4 కప్పు షుగర్ వేసుకుంటున్నాము. అలాగే 2 దాల్చిన చెక్కలు, 2 లవంగాలు, 2 యాలకులు వేసుకోవాలి. బేకరీలో చేసే కేక్లో కూడా ఇవి వాడతారు. అలాగే మనకు టేస్ట్ కూడా బాగా వస్తుంది. ఇక్కడ 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా వేసుకోవాలి. ఇప్పుడు మనం ఇది మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్న తర్వాత మనం ఒక జల్లెల్లో పోసుకొని ఇదంతా జల్లించుకోవాలి. ఎందుకంటే మనకు కేక్ అనేది స్పాంజీగా వస్తుందన్నమాట. లేదు అంటే మనకు అంత పర్ఫెక్ట్గా రాదు. ఇలా జల్లించుకున్న తర్వాత ఇప్పుడు ఒక ఎంటీ బౌల్ తీసుకొని అందులోకి 1/2 కప్పు ఆరెంజ్ జ్యూస్ వేసుకోవాలి. మీరు ఇన్స్టంట్ ఆరెంజ్ జ్యూస్ కూడా వేసుకోవచ్చు. అలాగే 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. అలాగే మనం మిక్సీ పట్టుకున్న
కేక్ మిక్స్ అంతా ఇందులో వేసుకోవాలి. ఇలా వేసుకొని అంతా వన్ డైరెక్షన్లో కలుపుకుంటూ ఉండాలి. మనం ఇందులో కప్పు ఆరెంజ్ జ్యూస్ వేసుకున్నాం, హాఫ్ కప్పు ఆరెంజ్ జ్యూస్ పక్కన పెట్టుకోవాలి. మొత్తం 1 కప్పు ఆరెంజ్ జ్యూస్ అనేది మనకు ఖచ్చితంగా కావాలన్నమాట. ఇప్పుడు మనం ఈ క్యారమెల్ డ్రై ఫ్రూట్ మిక్స్ని ఈ కేక్ బ్యాటర్లోకి వేసుకోవాలి. అంతా ఈ క్యారమెల్ డ్రై ఫ్రూట్ మిక్స్ అంతా వేసుకొని మనం అంతా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. వన్ డైరెక్షన్లో, మీరు ఎలా అయినా సరే ఏదైనా సరే ఒకటే డైరెక్షన్లో కలుపుకోవాలన్నమాట. ఇలా కలుపుకొని అంతా కలుపుకున్న తర్వాత ఇందులోకి మిగతా హాఫ్ కప్పు ఆరెంజ్ జ్యూస్ అనేది ఇందులో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని అంతా ఒకసారి మనం ఈ బ్యాటర్ని కంప్లీట్గా స్మూత్ పేస్ట్ లాగా అయ్యేంత వరకు ఒక 2 నిమిషాల పాటు ఒకటే డైరెక్షన్లో ఇలా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో కానీ లేదంటే రౌండ్గా కానీ ఒకటే డైరెక్షన్లో కలుపుకోవాలి. చూడండి, ఇంత మనకు పర్ఫెక్ట్గా కేక్ బ్యాటర్ అనేది రెడీ అయిపోయింది. మీకు కేక్ బ్యాటర్ అనేది ఈ కన్సిస్టెన్సీలో ఉండాలన్నమాట. మీకు ఈ కేక్ అనేది పర్ఫెక్ట్గా రావాలంటే నేను చూపించిన ఈ టిప్స్ కొలతలు పర్ఫెక్ట్గా పాటించండి. మీకు ఇప్పుడు కేక్ రెడీ చేసుకోవడానికి నేను ఇలా మందపాటి కుక్కర్ తీసుకుంటున్నాను. దీనికోసం పేపర్ని ప్రిపేర్ చేస్తున్నాను. ఇలా అదే కుక్కర్ తీసుకొని మనం ఒక పెన్తో ఇలా మార్క్ చేసుకోవాలి ఒక వైట్ పేపర్ పైన. ఈ వైట్ పేపర్ని మనం ఇలాగ రౌండ్గా కట్ చేసుకోవాలన్నమాట. మనం బటర్ పేపర్ లేనప్పుడు ఇలా ఇంట్లో ఉన్న వైట్ పేపర్తో మనం ఈ పేపర్ని రెడీ చేసుకోవచ్చు. ఇలా రెడీ చేసుకున్న తర్వాత ఈ పేపర్ పైన కొద్దిగా ఆయిల్ని గ్రీస్, అలాగే మనం కుక్కర్లో కూడా కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకొని అంతా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలాగా అంతా ఆయిల్ స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనం ఈ బటర్ పేపర్ని అందులో యాడ్ చేసుకోవాలి. ఇక్కడ కంప్లీట్గా మనం సెట్ చేసుకోవాలి. ఈ మూలలు ఇదంతా ఈక్వల్గా సెట్ చేసుకోవాలి పేపర్ని. ఇలాగ కంప్లీట్గా సెట్ చేసుకోవడం అయిపోయిన తర్వాత మనం మిక్స్ చేసి పెట్టుకున్న ఈ కేక్ బ్యాటర్ మిశ్రమాన్ని ఈ కుక్కర్లో వేసుకోవాలి. ఇలాగా అంతా కేక్ బ్యాటర్ వేసుకున్న తర్వాత మనం ఈ గిన్నెను ఒకసారి ట్యాప్ చేయాలన్నమాట. లోపల బబుల్స్ లాగా ఉన్నవి మనకు అలాగే బబుల్స్ లాగా వస్తాయి కేక్ అయిన తర్వాత. కాబట్టి మనం ఇలా ట్యాప్ చేసుకుంటే ఆ బబుల్స్ అన్నీ పోతాయి, మనకు కేక్ అనేది పర్ఫెక్ట్ వస్తుంది. ఇప్పుడు మనం ఇక్కడ డ్రై ఫ్రూట్స్తో డెకరేట్ చేసుకోవాలి. ఇలాగా అన్ని డ్రై ఫ్రూట్స్ని పైన ఒక మొత్తం గార్నిష్ చేసుకోవాలి. ఇలాగా అన్ని డ్రై ఫ్రూట్స్ని వేసుకొని అయిపోయిన తర్వాత స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకోవాలి. మనం కేక్ బ్యాటర్ వేసుకున్న గిన్నె కంటే ఇది పెద్ద సైజ్గా ఉండాలి గిన్నె. ఇప్పుడు ఈ గిన్నెని పెట్టుకొని అలాగే అందులో ఏదైనా ఒక స్టాండ్ పెట్టుకోండి. నేను ఇక్కడ స్టవ్కి వచ్చే బర్నర్కి వచ్చే స్టాండ్ ఒకటి పెట్టుకున్నాను. అలాగే ఈ గిన్నెను ఒక 5 మినిట్స్ పాటు ప్రీహీట్ చేసుకోవాలి. ప్రీహీట్ చేసుకున్న తర్వాత మనం కేక్ బ్యాటర్ ఉంచుకున్న ఈ కుక్కర్ని ఇందులో పెట్టుకోవాలి. ఇందులో పెట్టుకొని మనం ఇలా గిన్నె సెట్ చేసుకున్న తర్వాత మూత పెట్టుకొని మనం సిమ్ టు మీడియంలో మనం ఈ కేక్ని బేక్ చేసుకోవాలి. ఈ కేక్ బేక్ అవ్వడానికి మనకు 45 మినిట్స్ టు 50 మినిట్స్ టైం పడుతుంది. చూడండి, ఒక 40 మినిట్స్ తర్వాత చూస్తే కేక్ అనేది ఇలాగ రెడీ అయింది. మనకు పైన వేసుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ లోపలికి వెళ్ళిపోతాయి. ఇప్పుడు మళ్ళీ ఇలాగ డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకోవాలి. మనం కంప్లీట్గా కేక్ అయిన తర్వాత ఇవి వేస్తే అతుక్కోవు. మనకు మీడియంగా కేక్ బేక్ అయింది, కొద్దిగా మిడిల్లో స్మూత్గా ఉంది అన్నప్పుడు ఇలాగ డ్రై ఫ్రూట్స్తో డెకరేట్ చేసుకోవాలన్నమాట. చూడండి, ఆఫ్టర్ 5 మినిట్స్ మనకు ఈ కేక్ చాలా పర్ఫెక్ట్గా బేక్ అవుతుంది. మనకు ఈ డ్రై ఫ్రూట్స్ అనేవి కూడా కేక్కి మంచిగా స్టిక్ అవుతాయి. ఇప్పుడు మనం ఈ కేక్ని కంప్లీట్గా కుక్ అయిందా లేదా ఒకసారి చెక్ చేసుకోవాలి. నేను ఇక్కడ టూత్ పిక్ కానీ మీరు లేదంటే లాలీపాప్ స్టిక్తో కానీ చెక్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ లాలీపాప్ స్టిక్తో చెక్ చేసుకుంటున్నాను. పర్ఫెక్ట్గా మనకు కేక్ అనేది బేక్ అయిందన్నమాట. ఇప్పుడు కేక్ కంప్లీట్గా రెడీ అయిపోయిన తర్వాత ఒక 5 to 10 మినిట్స్ పాటు మనం కేక్ని చల్లారనిద్దాం. అలాగా చల్లారక ముందే మనం కేక్ని తీస్తే మనకు కేక్ అనేది ఈజీగా రాదు. ఇక్కడ మనం కంప్లీట్గా చల్లగా అయిన తర్వాత ఈ కేక్ అనేది ఇలా నైఫ్తో రౌండ్గా ఇలాగా ఒకసారి అంతా అనుకోవాలి. ఇలా అనడం వల్ల మనకి కేక్ అనేది ఈ కేక్ మౌల్డ్ నుంచి మనకి ఈజీగా ఈ ప్లేట్లోకి వస్తుంది. ఇప్పుడు మనం కేక్ని అలా నైఫ్తో అన్న తర్వాత ఇలా ప్లేట్ పైన బోర్లించి ఒకసారి ట్యాప్ చేస్తే కేక్ అనేది ఈజీగా మనకు ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ అవుతుంది అన్నమాట. ఇప్పుడు మనం ఈ బటర్ పేపర్ని రిమూవ్ చేసుకోవాలి. ఈ బటర్ పేపర్ ఇలాగా మెల్లగా బటర్ పేపర్ అనేది రిమూవ్ చేసుకోవాలి. ఈ బటర్ పేపర్ రిమూవ్ చేసుకున్న తర్వాత కేక్ అనేది మనం ఇటువైపు బోర్లించుకోవాలి.
చూడండి పర్ఫెక్ట్గా కేక్ అనేది మనకు రెడీ అయిపోయింది. డ్రై ఫ్రూట్స్ కూడా మనకు ఊడిపోవన్నమాట, పర్ఫెక్ట్గా స్టిక్ అయ్యాయి. మనం ఇది మధ్యలో ఒకసారి చెక్ చేసుకొని ఈ డ్రై ఫ్రూట్స్ అనేది అతికించుకోవాలి. అప్పుడే మనకు పర్ఫెక్ట్గా డ్రై ఫ్రూట్స్ కూడా కేక్ పైన స్టిక్ అవుతాయి. చూడండి ఎంతో టేస్టీ స్పాంజీ లాంటి ప్లమ్ కేక్ అనేది మనం ఇంట్లోనే ఎలాంటి వైన్ అలాగే బటర్ లాంటివి వాడకుండా ఈజీగా ఎలా రెడీ చేసుకున్నామో మీరు కూడా ఇలాగా రెడీ చేసుకోండి. కంప్లీట్గా వీడియో చూస్తే మాత్రమే మీకు ఈ కేక్ అనేది అర్థమవుతుంది. మనకు ఈ డ్రై ఫ్రూట్స్ ప్లమ్ కేక్ అనేది పర్ఫెక్ట్గా రావాలంటే నేను చూపించిన కొలతలు, టిప్స్ అండ్ నేను చూపించిన విధంగా బ్యాటర్ని మిక్స్ చేసుకొని మీరు ఈ కేక్ని రెడీ చేసుకోండి. అప్పుడే పర్ఫెక్ట్గా ఇలా స్పాంజీ లాగా మీకు ఈ కేక్ అనేది ఎంతో టేస్టీగా యమ్మీగా రెడీ అవుతుంది. మనం ఇదే కేక్ ఈ బేకరీ నుంచి తెచ్చుకుంటే మనకు ఈజీగా 1000 రూపీస్ అయినా ఉంటుంది. ఇదే కేక్ని మీరు కొద్దిగా కష్టపడి చేసుకుంటే యమ్మీ కేక్ అనేది రెడీ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.